అప్పుడే వైషుని చంపిన అప్పుడే హరిబాబు కానీ ఊరేయడమో లేకపోతే ఎన్కౌంటర్ చేసేయడమో ఏదో ఒకటి చేసే గవర్నమెంట్ అప్పుసాలు ఇప్పుడు ఇంకో మర్డర్ జరగనే పోతుండే. పాపం ఆ పిల్లగాని అనవసరంగా కొడిచి చంపేసారు. ఏం లాభం ఇప్పుడు చంపేసి? వీళ్ళకి ఏం పని బాటు ఉండదు, చంపేయడం, పోయి జైళ్ళల్లో కూర్చోవడము రావడం. వీళ్ళకి అలవాటుగా ఎట్లా జైల్లో 3 నెలలు 2 నెలలు కూర్చుంటారు, తర్వాత ఎట్లా తీసుకొచ్చుకుంటారని వాళ్ళకి తెలుసు కాబట్టి మర్డర్ చేసిండు. ఇంకా అసలు మర్డర్ చేసినాక స్నాప్ కూడా పెట్టుకున్నాడు. ఎంత మంచోడు, స్నాప్ పెట్టి మర్డర్ కంప్లీటెడ్ అని కూడా పెట్టిండు. వాళ్ళ అమ్మాయి ఎంత ఏడుస్తారు, వాళ్ళ అక్క ఎంత ఏడుస్తుంది, అది కనబడతలే. ఈ కొడుకులను చంపేసి అని గవర్నమెంట్ పట్టించుకుంది, వాళ్ళు ఏం చేస్తారు కానీ గవర్నమెంట్ అసలు ఇంత కూడా ఏం చేయాలి. అరెస్ట్ చేసింది, కూర్చోబెట్టింది, మేపుతుంది. ఇంకా 2 నెలలు 3 నెలలు కూర్చుంటారు, ఆడికైనా ఇంటికి వస్తారు, మళ్ళీ అదే పాట పాడతారు. ఇంకొకరిని ఎవరైనా చంపనీకి ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఈ కొడుకులు బాగా బాటనే, ఈ కొడుకులకి ఏం పని లేదు. గవర్నమెంట్ కూడా లైట్ తీసుకుంది. కోడిలను మెక్కలను కోసేసినట్టు కోసి చంపేస్తారు, వీళ్ళు చచ్చిపోతారు, వీళ్ళే కొట్టుకుంటారు, వీళ్ళే వస్తారు అన్నట్టు గవర్నమెంట్ కూడా అందరికి వదిలేసింది. పట్టించుకోవడం వేస్ట్, వీళ్ళని పట్టించుకుంటే కూడా ఏం రాదు. అప్పుడే వైషుకి జస్టిస్ జరిగితే ఇంకొకటి రాకుంటుండే. గవర్నమెంట్ శిక్ష అసలు ఎవ్వరికి వేస్తలేదు, గవర్నమెంటే పట్టించుకోవట్లేదు. పక్కనోడు ఏం పట్టించుకో, వాళ్ళ అమ్మ ఇళ్ళలో పని చేసుకుంటారు, డిగ్రీ చదివించింది ఆ పిల్ల కానీ పాపం.